బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో 14 మంది లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ 3 స్థానాలు మాత్రం చాలా రోజులుగా పెండింగ్లోనే పెట్టేసింది. టికెట్ల కోసం పోటాపోటీగా ఉండడంతో ఎవరికి టికెట్లు ఇవ్వాలో ఎవరిని పక్కన పెట్టాలో తెలియక హైకమాండ్కు పెద్ద తలనొప్పింది. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానంలో కీలక నేతలు తమ వారికి కావాలంటే తమ వారికే కావాలంటూ పట్టుబట్టి కూర్చున్నారు. దీంతో ఆ స్థానాలపై చిక్కుముడి వీడలేదు. ట్రబుల్ షూటర్గా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగడంతో ఈ 3 స్థానాలపై నెలకొన్న సస్పెన్షన్ వీడింది. దీంతో ఇవాళ సాయంత్రం 3 సీట్లకు అభ్యర్థులను ఏసీసీ ప్రకటించనుంది. డీకే శివకుమార్ వ్యూహం ఫలించిందని చెప్పుకోవచ్చు. ఇక సోమవారం నాడు మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో డీకే మంతనాలు జరిపారు. డీకే చెప్పడంతో బట్టి, పొంగులేటి ఇద్దరు వెనక్కి తగ్గారు. దీంతో ఖమ్మం టికెట్ రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించడం జరిగిందని తెలుస్తుంది. ఇక నేపథ్యంలో ఖమ్మం నుండి రఘురామరెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో ఖమ్మం టికెట్ సస్పెన్షన్ వీడినట్లయింది. ఇక నిన్న కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ వేయడంతో దాదాపు ఈ 2 స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లే చెప్పొచ్చు. దీనిపై నేడు సాయంత్రం అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక హైదరాబాద్ విషయం మాత్రం తెలియాల్సి ఉంది. బ్రేకింగ్ చూస్తాం. తెలంగాణలో 14 మంది లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ 3 స్థానాలు మాత్రం చాలా రోజుల్లో పెండింగ్గానే పెట్టేసింది. టికెట్ల కోసం పోటాపోటీగా ఉండడంతో ఎవరికి టికెట్లు ఇవ్వాలో ఎవరిని పక్కన పెట్టాలో తెలియక హైకమాండ్కు పెద్ద తలనొప్పిగా అయింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానంలో కీలక నేతలు తమ వారికి కావాలంటే తమ వారికే కావాలంటూ పట్టుబట్టి కూర్చున్నారు. దీంతో ఆయా స్థానాలపై చిక్కుముడి వీడలేదు. ట్రబుల్ షూటర్ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగడంతో ఈ 3 స్థానాలపై నెలకొన్న సస్పెన్షన్ వీడింది. దీంతో ఇవాళ సాయంత్రం 3 సీట్లకు అభ్యర్థులను ఏసీసీ ప్రకటించనుంది. ఇక డీకే శివకుమార్ వ్యూహం ఫలించిందని చెప్పుకోవచ్చు. సోమవారం నాడు మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో డీకే మంతనాలు జరిపారు. ఇక డీకే చెప్పడంతో బట్టి, పొంగులేటి ఇద్దరు కూడా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ఖమ్మం టికెట్ రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించినట్లు తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఖమ్మం నుంచి రఘురామరెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో ఖమ్మం టికెట్ నుండి సస్పెన్షన్ వీడినట్లయింది. ఇక నిన్న కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ వేయడంతో దాదాపు ఈ 2 స్థానాలకు అభ్యర్థులను ఖరారైనట్లే తెలుస్తోంది. ఇక దీనిపై నేడు సాయంత్రం అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, కరీంనగర్ అదేవిధంగా ఖమ్మం 2 కూడా కొంతమేర సస్పెన్షన్ విన్నట్లుంది. ఇంకా అధికారిక ప్రకటన మాత్రమే రావాలి. ఇక హైదరాబాద్ పరిస్థితి ఏంటి? సాయంత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 3 పెండింగ్ అభ్యర్థులు వాళ్ళందరినీ కూడా అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు అభ్యర్థులు కొంత అంటే అక్కడ ఉన్నటువంటి మంత్రి కొన్నకు కరీంనగర్కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఏఐసిసి వర్గాలు అందించడం జరుగుతుంది. నిన్ననే ఇటు వెలిసాల రాజేంద్రరావు తోటి నామినేషన్ నిన్న వేయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా ఇటు రఘురామరెడ్డితో కూడా ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ కూడా వేయించినటువంటి పరిస్థితి. మొత్తంకైతే ఇటు గత కొన్ని రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి ఖమ్మం స్థానం, ఇటు కరీంనగర్ స్థానం, హైదరాబాద్ సంబంధించినటువంటి ఈ 3 స్థానాలు పెండింగ్ లో ఉంటాయి. ఇటు ఖమ్మం అయితే ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి అంశంలో ఖమ్మంలో ఇటు విపరీతమైనటువంటి పోటీ ఉన్న నేపథ్యంలో ఇటు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా ఇటు బట్టి విక్రమార్క సతీమణి నందినితో పాటుగా అదే నందిని బట్టి విక్రమార్కతో పాటుగా ఇటు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులైనటువంటి పొంగులేటి ప్రసాద్ రావు, ఆయనతో పాటుగా ఇటు మండ వెంకటేశ్వరరావు తదితర పేర్లు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఇటు ఖమ్మం తీవ్రమైనటువంటి పోటీ ఉన్న నేపథ్యంలో ఖమ్మం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యంగా 3 మంత్రులు అక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో అలా 3 కూడా పదే తెలిసినటువంటి ఏఐసిసి ఆ గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్ళడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి సెంట్రల్ కమిటీ మెంబర్ గా అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ
మెంబర్ గా కూడా ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇద్దరు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా ఈ యొక్క కొలికి రాకపోతుంది. దీన్ని 2-3 సార్లు కూడా ఇటు సోనియా గాంధీ, మా ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో కూడా ఖమ్మం పార్లమెంట్ కి సంబంధించినటువంటి దానిపైన అనేక సందర్భాల్లో కూడా చర్చించినా కానీ ఫలితం లేకపోతే మరొకసారి నిన్న డీకే శివకుమార్ రంగంలోకి దిగి ప్రభుత్వ గా పేరున్నటువంటి డీకే శివకుమార్ బెంగళూరుకు పిలిచినటువంటి పరిస్థితి. దీంతో ఇటు బట్టి విక్రమార్క, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు కూడా ఖమ్మం నుండి ఇటు బెంగళూరుకు వెళ్ళినటువంటి పరిస్థితి. నందిని బట్టి విక్రమార్క సంబంధించినటువంటి అంశంలో వెనక్కి తగ్గాలని చెప్పి సూచించిన నేపథ్యంలో తన కాకపోతే తన భార్య కాకపోతే రామసాయం ఇటు కుటుంబానికి అంటే ఇటు కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి ఉన్నది. రాయల్ నాగేశ్వరరావుకి ఇవ్వాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి బట్టి విక్రమార్క ఉంటే కానీ దాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు. దాంతో పాటుగా ఇటు పొంగిరెడ్డి ప్రసాదరావు ఇవ్వాలని చెప్పేసి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన తమ్ముడికి ఇవ్వాలని చెప్పేసి తాను పార్టీలో చేరినటువంటి సందర్భంలో కూడా ఏఐసీసీ తనకు హామీ ఇచ్చిందని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా వెనక దగ్గర సూచించినటువంటి ఇటు 2 జిల్లాలకు సంబంధం ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నేత రామసాయం సురేందర్ రెడ్డి కొడుకు రామసాయం రఘురామ్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఏఐసీసీ నిర్ణయించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇటు పొంగిరెడ్డికి ఇటు బియ్యంకుడైనటువంటి రఘురామ్ రెడ్డికి టికెట్ కేటాయించడం చెప్పి ఈ రోజు నామినేషన్ వేసినటువంటి పరిస్థితి. అధికారికంగా ఈ రోజు సాయంత్రం అయితే ఈ అభ్యర్థులు కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి టికెట్ విషయంలో అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, వలసాల రాజేంద్రరావు ఇద్దరు కూడా తీవ్రమైనటువంటి పోటీ పడుతున్న నేపథ్యంలో ఇద్దరు కూడా ఒక స్టేట్మెంట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఎవరికి ఇచ్చిన కలిసి పనిచేస్తా అని చెప్పినటువంటి నేపథ్యంలో ఇటు ఖమ్మం స్థానంతో కరీంనగర్ ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఖమ్మం రెడ్డికి ఇస్తే అక్కడ వెలవ సామాజిక వర్గానికి, లేకపోతే అక్కడ రెడ్డికి ఇస్తే ఇక్కడ ఖమ్మం సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పి ఆలోచించిన నేపథ్యంలోనే ఇటు కరీంనగర్ కూడా ఇటు వెలవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వెలిచాల రాజేంద్రరావు అయితే టికెట్ ఇస్తున్నట్టు ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది. అధికారికంగా ఈ దీనికి సంబంధించి సాయంత్రం విడుదలయ్యేటువంటి మరొకవైపు హైదరాబాద్ సంబంధించి అయితే అధికారికంగా ఈ రోజు సంక్షేమ పేరైతే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ 17 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 14 ప్రకటించినా కానీ ఈ యొక్క 3 స్థానాలకు సంబంధించి మల్లబిల్లాలు పడుతున్నటువంటి సందర్భంలో ఒకవైపు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. నామినేషన్ల ప్రక్రియ కూడా రేపు పూర్తిగా అభ్యర్థులను ప్రకటించకపోతే తోటి అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నా ఇంకా కాంగ్రెస్ అభ్యర్థులుగా ఇటు కాంగ్రెస్ కార్యకర్తలుగా ప్రచారంలోకి వెళ్ళలేకపోయాలని చెప్పేసి ఎఫెక్టివ్ అవకాశం చెప్పి నాయకులు కార్యకర్తలు భావించినటువంటి తరుణంలోనే ఇటు అధికారికంగా ప్రకటించేటప్పుడు అభ్యర్థులను నామినేషన్ చేసుకోమని చెప్పి ఏఐసీ చెప్పినటువంటి నేపథ్యంలో ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ అయితే పూర్తి చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్.